వర్షిణి, ఆ, బాగా బిజీగా ఉన్నట్టున్నావు. లేదు బంగారి, పడుకోబోతున్నాను. డ్రెస్సెస్ అన్నీ అలా పడున్నాయి, అందుకే. సరే ఇవ్వు, నేను మడత పెడతాను. పర్వాలేదు. అబ్బా ఇవ్వు వర్షిణి. వర్షిణి, ఉమ్, నా దగ్గర ఒక విషయం దాయకుండా చెప్పు. నీకసలు పెళ్ళనేదే వద్దా, లేదా ఈ అబ్బాయి వద్దా? ఒక అమ్మాయి పెళ్ళికొద్దు అని చెప్పిందంటే దానికి బోలెడన్ని కారణాలుంటాయి. నీకు ఏ కారణాలున్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వర్షిణి, నేను నీ వదిన్ని. నాకు నువ్వు తను వేరే వేరే కాదు. పర్సనల్గా ఏదున్నా తోడబుట్టిన అక్క చెల్లెళ్లతోనూ, ఇంటికొచ్చిన వదినతోనూ మామూలుగా అమ్మాయిలంతా షేర్ చేసుకుంటారు. నువ్వు ఏమున్నా నాతో చెప్పచ్చు. అది మనిద్దరి మధ్యనే ఉంటుంది. ప్రామిస్. అది ఖచ్చితంగా నేను బయటికి చెప్పను. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా లవ్ చేస్తున్నావా? చెప్పు వర్షిణి. లవ్ చేయడం అంటే ఎవరూ తప్పండం లేదులే. ఈ రోజుల్లో ఇదంతా సహజమే కదా. నీ లైఫ్ పార్ట్నర్ ఎవరు అని నిర్ణయించుకునే వయసు, రైట్స్ నీకున్నాయి. చెప్పు. నువ్వు అడిగేది కరెక్టే బంగారి. నేనొకరిని లవ్ చేస్తున్నాను. ఎవరు? ఎవరా అబ్బాయి? వర్షిణి, సిగ్గంతా పక్కన పెట్టి ఆ అబ్బాయి ఎవరో చెప్పు. తను నీకు తెలిసినవాడే. నాకు తెలిసినవాడా? రోజు నువ్వు అతన్ని చూస్తావు. తనని చూడని రోజే ఉండదు. నీకైనా సరే, ఝాన్సీ అమ్మకైనా సరే అతనంటే చాలా ఇష్టం. తను చాలా నిజాయితీగా ఉంటాడు బంగారి. ఓ, నేనే కాదు, నువ్వు ఝాన్సీ అమ్మ ఎన్నోసార్లు చెప్పారు. అలా ఎవరు? నా మీద ప్రాణాలే పెట్టుకున్నాడు. నన్ను చాలాసార్లు చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేశాడు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగినా కూడా తను అసలు తట్టుకోలేడు. అయితే ఆ రోజు నువ్వొక అబ్బాయి బైక్లో వెళ్ళావే, ఆ అబ్బాయే కదా? ఆ, అవును, అతనితో బైక్లో వెళ్ళాను. బంగారి, నాకు తనకంటే బెస్ట్ ఇంకెవరూ లేరు. నాకు లైఫ్ పార్ట్నర్గా తనే రావాలని ఆశ. అయితే వర్షిణి ఇన్ని రోజులు నన్ను లవ్ చేస్తుందన్నమాట. ఇదెందుకు నాతో మొదట్లోనే చెప్పలేదు? అయ్యో, ఇంత సంతోషకరమైన విషయం ఎవరితోనైనా చెప్పి తీరాలే. Yes! నాకు ఈ విషయంలో చాలా భయంగా ఉంది బంగారి. నువ్వే నాకు తోడుగా ఉండి నా పెళ్లి జరిపించాలి. నాకు ఈ విషయంలో నువ్వే సపోర్ట్ చేయాలి. నీకు నేను సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? నువ్వు ధైర్యంగా ఉండు, చూసుకుందాం.